ఎవరైనా స్వామివారి పాదాలు పట్టి నమస్కరిస్తే వారు అనేవారు, నా పాదాలు పట్టుకుంటే ఏమొస్తుందిరా, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వండి. వారి జీవితమంతా కూడా గుడుల చుట్టూనే తిరిగింది. అనేకమైనటువంటి దేవాలయాల్ని వారు జీర్ణోద్ధరణ చేయించారు. సిద్ధేశ్వరం లాంటి ఆలయాలు ఎన్నో వారి కాలంలో వారి ద్వారా జీర్ణోద్ధరణకు నోచుకున్నాయి. ఎక్కడికి వెళ్ళినా అన్నదానాలు జరిగాయి. భక్తులకు ధార్మికమైనటువంటి ప్రవచనాలతో పాటు సామాజికమైనటువంటి ప్రేరణ కూడా వారు అందించేవారు. స్వామి భక్తులలో చాలామంది రౌడీలుగా, గూండాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత మారిపోయి ఆయన బోధనలకు ప్రభావితులై అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఉంది. నేటికి అటువంటి వారు కొంతమంది అన్నదాన కేంద్రాలు నడుపుతున్నారు. వారు పూర్తిగా మారిపోయారు. దారి వెంట వెళ్తున్నటువంటి వారిని పరిగెత్తి వెళ్ళి పిలుచుకొని వచ్చి కుటుంబ సభ్యుల్లాగా, బంధువులలాగా ప్రేమగా భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఇది కాశీనాయన యొక్క ప్రభావం. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాలలో చిల్లుల గుడిసెలో ఉన్నటువంటి కుటుంబాలు కూడా, అర్ధెకరా పొలం లేనటువంటి వారు కూడా తమకున్న 30-40 సెంట్లలో పండించినటువంటి వరి పైరులో ఒక అరబస్తా అటు కాశీనాయనకని, ఒక అరబస్తా ఇటు అచలానంద స్వామికి జేజినాయనకని చెప్పి తీసి పెట్టడం మా చుట్టుప్రక్కల గ్రామాలలో సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అంటే ఒక సామాన్యుడు కూడా సమాజానికి ఏదో చెయ్యాలి, సమాజంలో ఉన్నటువంటి సమస్యకు సమాజం నుండే సమాధానం రావాలి అనేటువంటి ప్రేరణ కాశీనాయన గారు కల్పించారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం కాకుండా మన సమస్యలకు మనమే సమాధానం కావాలి. ఉన్నవాడు, అవకాశం ఉన్నవాడు లేనివాడికి సహకరించాలి, అన్నం పెట్టాలి, వాడిని ఆదుకోవాలి. ఇది కాశీనాయన యొక్క ఉద్దేశం. అయితే అక్కడ అటవీ ప్రాంతంలో ఉండటం వలన 2013 నుండి ఒక వివాదం నడుస్తూ ఉంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్వామివారి శిష్యులు. అలాగనే టీడీపీలో మంత్రిగా పనిచేసినటువంటి బిజివేముల వీరారెడ్డి గారు స్వామివారికి ప్రముఖమైనటువంటి శిష్యులు. అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా కూడా స్వామిని సేవించుకునేవారు. ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా స్వామి సేవ కోసం వస్తూ ఉంటారు.